సో హాయ్ గైస్, ఈరోజు మీ ముందరికి రావడం కారణం ఏంటంటే మా ఊరు వాళ్ళైతే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశారు. అది ఫస్ట్ టైం చేశారు, హైలైట్గా అయితే చేశారు. ఒక ట్రైలర్ అయితే లాంచ్ చేసినారనమాట నిన్న. ఆ ట్రైలర్ అయితే ఇప్పుడు నేను స్క్రీన్ పైన వేస్తా, చూద్దాం. ప్రేమ అనేది ఒక ఫీలింగ్. అది నువ్వు కష్టంగా ఫీల్ అయితే కష్టంగా ఉంటుంది. ఎలా రా అన్నా? ఏమైందిరా? నువ్వు టార్చర్లో ఫీల్ అయితే టార్చర్లో ఉంటుంది. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వినాల్సిన అవసరం నీకు లేదు. రేయ్ నానా వద్దునా. కరెక్టే, ప్రేమ గురించి నాకే తెలుసు. అదే ప్రేమగా ఫీల్ అయితే అంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. రే, నువ్వు అర్జెంట్గా పాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేరా. ఏరా ఏమైందిరా? రారా త్వరగా. ఇదేం ట్విస్ట్? ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం అయినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు భలే ఎడిట్ చేసిన ట్రైలర్ కూడా. ఇప్పుడు మీరు ఈ ట్రైలర్ స్క్రీన్ పైన చూశారు కదా, ఈ ట్రైలర్ మీరు చూడాలంటే ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ అయితే చేయండి. పైన ఉంటుంది వీడియో, 1 minute 6 seconds అయితే ఉంటుంది. నాకు ఎలా సపోర్ట్ చేస్తారో మీరు ఆ ఛానల్కి అలాగే సపోర్ట్ చేశాను అనుకో, ఇంకా పవన్ మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు, మంచి వెబ్ సిరీస్ అయితే మీకోసం అయితే తీసుకొని వచ్చాం. ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చి నా హృదయ వేదన. May 3rd రిలీజ్ అవుతుంది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేసినారు. ఇంకా షార్ట్ ఫిల్మ్ వచ్చి May 3 పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే రిలీజ్ అవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ వచ్చి లవ్ స్టోరీ అనమాట. లాస్ట్లో ఒక సస్పెన్స్ ఉంటుంది, హీరో కూడా ఊహించడు అనుకుంటా, అంత సస్పెన్స్ అయితే ఉన్నది. ప్లీజ్ గో అండ్ వాచ్. లిటర్లీ నిజంగా చెప్పాలంటే దాంట్లో చేసిన ప్రతి ఒక్కరికి ఆ షార్ట్ ఫిల్మ్ కొత్త అనమాట. ఎవరికి షార్ట్ ఫిల్మ్ గురించి అంత అవగాహన లేదు. ట్రైలరే ఇంత బాగా ఎడిట్ చేసి వాయిస్ టు డబ్బింగ్ అని పర్ఫెక్ట్గా ఇచ్చారు.